అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏదైతే 2 సబ్జెక్టులు ఏదైతే ఉందో అందులో అప్పుడప్పుడు మీ మేడంని బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చూపిస్తున్నారు, ఫుల్గా చూపించట్లేదు. ఎందుకని తనని ఎందుకు ఇన్వాల్వ్ చేయట్లేదు వీడియోస్లో? ఇంకా ఆ బ్యాక్ సైడ్ నుంచే చూపిస్తున్నారు మేడం. అయితే ఫేస్ చూపించే అంటే చూపిద్దాము అనుకున్నప్పుడు చూపిద్దాంలే అని అంటే ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు చూపిద్దాం అనుకుంటాను. మరి ఎందుకు ఇవ్వట్లేరు? మీ ఏమో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని మీ క్యారెక్టర్ ఇచ్చి వీడియో లేదు మేడం, నేను ఇంకా డిసైడ్ రాయడం పెట్టాలనుకుంటే ఫస్ట్ నుంచే పెట్టొచ్చు, ఇంకా ఫన్ జనరేట్ చేయొచ్చు తనని పెట్టి. అయితే నాకు ఇంకోటి ఉంది మేడం ఆలోచన, ఈ కొమరైదును మా మిస్సెస్ ది పెట్టాలని. మరి ఆఫీసర్ ఎక్కడ పోతాడు? మాకు ఆఫీసర్ వాళ్ళ వైఫే కదా ఆమె, ఆ కాంబో పెడదామనేసి ఆపుతున్నా. కాంబో ఇంకా బాగా వెళ్తుంది కదా. వెళ్తుంది మేడం, అందుకనే ఆపుతున్నా మేడం. ఇంకా రాయలేదు, నాకు ఇదే సరిపోతుంది కదా. రాసాక తొందరగా వాడొచ్చు మీ అంటే మీకు వాళ్ళని తీసుకురావద్దని ఏమైనా ఇంటెన్షన్ ఉందా? సోషల్ మీడియా ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఒక లేడీ కరెక్ట్ వేలో పోతే వస్తాయి, అంటే తీటగాలు కూడా ఉంటారు. మనం ఒకవైపు వెళ్ళాలి అనుకుంటే స్ట్రైట్ చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి, అటు సైడ్ ఇటు సైడ్ చూసుకుంటూ వెళ్ళిపోతే వేస్ట్. అట్లా ఒక లేడీ వచ్చింది అని అంటే మ్యాక్సిమము కొంతమంది మాట్లాడేటోళ్ళు ఉంటారు, కానీ మనం స్ట్రైట్ చూసుకుంటూ వెళ్ళిపోతే రీచ్ అయ్యాక వాళ్ళే వచ్చి ఏమో మీకు పొజిటివ్నెస్ ఎక్కువ అయిపోయి మీ ఆవిడని చూపించట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ మీరు ఓపెన్గా మాట్లాడాలి ఇక్కడ ఏదన్నా. పొజిటివ్నెస్ కాదు నేను చెప్పిన ఇప్పుడు వేరే కాంబో సెట్ చేద్దామని చెప్పేసి ఫేస్ రివీల్ చేసే ఆల్రెడీ మాది డ్యూయట్ కూడా ఉంది, కాకపోతే కంటెంట్ లో చూపించలేదు ఇప్పటి వరకు. అవును, కంటెంట్ వీడియోస్ లోనే ఎందుకు పెట్టట్లేరు అనేది. అదే ఇంకొక కాంబో సెట్ చేద్దామని. అంటే వేరే ఛానల్ లేకపోతే వేరే ఇన్స్టాగ్రామ్ కాదు, ఇందులోనే ఆల్టర్నేట్ గా ఇదొకటి కాంబో అదొక కాంబో, ఇదొక కాంబో అదొక కాంబో అట్లా పంపిద్దామని. ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తున్నారు, ఇదంతా అవుతుంది కదా. జనరల్గా ఏంటంటే నువ్వు సాధారణ మనిషివి అనుకో, ఒకవేళ ఏదైనా జాబ్ చేయని లేకపోతే ఎలాగైనా ఉండని, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వన్స్ నువ్వు సోషల్ మీడియాలో ఫేమసా లేదంటే సెలబ్రిటీయా, అసలు ఇక వాళ్ళకుండే బిల్డప్ కానీ లేదంటే వాళ్ళకుండే వెయిటేజ్ కానీ లేదంటే ఎక్కడికి వెళ్ళిన వాళ్ళని రిసీవ్ చేసుకునేది కానీ అవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ టేస్ట్ చేశారా? చేశా మేడం, చేశా. కానీ మ్యాక్సిమం నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ మేడం, మ్యాక్సిమం మాస్క్ పెట్టుకుని తిరుగుతాను బయట. ఇది జరిగిన తర్వాత ఇది స్టార్ట్ అయ్యాక అంటే నేను అది కలవాలి లేకపోతే నేను పెద్ద తురుముని అంటలేను, కానీ నేనే కొంచెం ఇంట్రోవర్ట్ టైపు. కొత్త మనుషులతో మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో అదే ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వీడియోస్ చేస్తున్నారంటే రెస్పెక్ట్ మరి అతిగా ఇచ్చేస్తారు. అట్లాంటివి ఏమైనా జరిగిన సందర్భాలు? నాకు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఆంధ్ర, బెంగళూరు, చెన్నై, అమెరికా అక్కడ నుంచి వస్తాయి మేడం. అవుట్ ఆఫ్లో ఉండాలేమో నేను వచ్చినప్పుడు కంపల్సరీ కలుస్తా అని చెప్తారు. ఇక రాయలసీమ, తెలంగాణ, అదే ఆంధ్ర అక్కడ నుంచి చాలా మెసేజ్లు వస్తాయి మేడం. వాళ్ళు చాలా ఓన్ చేసుకున్నారు నాది క్యారెక్టర్, నాది కూడా. మన తెలంగాణలో ఆ కొమరయ్యకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు, ఆంధ్రాలో కొమరయ్యకు ఉన్నారు, ఆఫీసర్ కూడా ఉన్నారు. కొమరయ్య పేరు ఎవరిది? మీ తాతదా? లేదు మేడం, చెప్పండి. మా తాతది కాదు మేడం. అది ఒకరోజు ఇట్లా చేద్దామని కూర్చున్నాము, ఇట్లా అనుకుంటున్నాను. మరి పేరు ఒకటి పవర్ఫుల్ పేరు పెట్టాలి క్యారెక్టర్ అని చెప్పేసి అనుకున్నా. ఫస్ట్ కుటుంబరావు అని పెడదాం అనుకున్నా మేడం. కుటుంబరావు అని ప్లేన్ ఉంది అనిపించింది. ఇప్పుడు అది నీకు అలవాటైంది కాబట్టి తర్వాతకి భాస్కర్ రావు అని పెడదాం అనుకున్నా. కాదు, భాస్కర్ రావు కూడా ప్లేన్ కనిపించింది నాకు. తర్వాతకి వీళ్ళకి తెలిసిన ఒక అతను ఉంటే ఇట్లా కొమరయ్య ఉన్నాడు అంటే కొమరయ్య బాగుంది, కొమరయ్య మెయింటైన్ చేద్దామని చెప్పేసి కొమరయ్య పెట్టి అయితే అలా పేరు వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే జనరల్గా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని జనరల్ ఆడియన్స్ సెలబ్రిటీ లాగానే చూస్తారు. ఇప్పుడు మీరు పికిల్స్ అని చెప్పేసి 2 నెంబర్లు వేసేసారు రీల్స్ లో. ఇప్పుడు పచ్చళ్ళ ఆర్డర్ కంటే మీతో మాట్లాడడానికి ఎక్కువ వస్తున్నాయి కదా. అబ్బా ఏం గెస్ చేశాను మేడం. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నారు? ఒక 10 ఫోన్లు వస్తే ఒక 7 ఉంటాయి మేడం, అవే మాట్లాడడానికే చేసాము. ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు మేడం? హ్యాండిల్ చేస్తున్నారా? లేదు, వేరే పర్సన్. ఓకే, సార్తో మాట్లాడదామని చేసామండి అంటే సార్ వారు మా దగ్గర ఉంటారు మేడం సార్ అని చెప్తారు. పికిల్ అంటే చెప్తానండి అని ఒక 7 వస్తాయి, ఒక 3 వస్తాయి ఆర్డర్. ఎప్పుడైనా మీరు లిఫ్ట్ చేసిన కాల్స్ లో బాగా ఇరిటేషన్ వచ్చినాయి, అస్సలు పట్టించుకోరా మీరు? నేను మామూలుగా కనీసం ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎంత లెక్క వచ్చింది, ఎంత పైసా వచ్చింది అవి చూస్తా మేడం, అవి చూస్తా అంతే. ఎట్లుంది రీచ్ పోతుందా, ఆర్డర్స్ వస్తున్నాయి అవి అబ్జర్వ్ చేస్తా తప్ప నేను పక్కన ఉన్నాను కదా మేడం. ఉండరు కానీ కాబట్టి చెప్తారు సార్ ఇట్లా కాల్స్ వస్తున్నాయి, చాలా మంది కాల్స్ వస్తున్నాయి సార్ అంటే సర్లేమ్మా మాట్లాడదాంలే. అంటే మీరు బిజినెస్ పెట్టి ఎంప్లాయీలను కూడా హైర్ చేసుకున్నారనమాట అప్పుడే పికిల్స్ కి. మరి చేసుకోవాలి అంటే మామూలు లాభం రావట్లేదు ఇందులో. మొన్ననే అక్కడ విల్లా కూడా కొన్నా
భద్రాచలం సైడ్ నన్ను ఇన్విటేషన్ ఇచ్చారు కానీ నేను పోలేదు, ఇంకా పోతా వీళ్ళ ఇన్విటేషన్కి. అయితే ఇంకొకటి ఏంటంటే జనరల్గా మీరు ఇప్పుడు పచ్చళ్ళ బిజినెస్లో ఉన్నారు కాబట్టి పచ్చళ్ళ మాఫియా అనేది ఒకటి జరుగుతుంది చాలా వరకు. మచ్చల మాఫియా అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను చెప్తా. ఇప్పుడు పచ్చళ్ళ మాఫియా అంటే ప్రతి ఒక్కరు పచ్చళ్ళ బిజినెస్ పెట్టేస్తున్నారు. అవును. అందులో కొందరు క్వాంటిటీ క్వాలిటీ సంథింగ్ ఏదో ఒకటి, అందులో చాలా గోల్మాల్స్ జరుగుతున్నాయి. బిఫోర్ మనం ఇంటర్వ్యూ కంటే ముందు మాట్లాడుకున్న విధంగా సేమ్ అన్ని టేస్ట్ ఉంటాయి, కొన్ని ప్యాక్ ఓపెన్ చేయగానే బూజు పట్టిపోయింది. అంటే ఇక ఫస్ట్ పైసలు కొట్టాలి, టేస్ట్ చేసిన తర్వాత పైసలు కొట్టేదైతే ఉండదు. పైసలు పోయినాయి, తర్వాత కొందరు రెస్పాండ్ అవ్వరు. అసలు ఈ పచ్చళ్ళ బిజినెస్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కూడా ఒక రేస్ లో ఉన్నారు కాబట్టి పచ్చళ్ళ బిజినెస్ లో. ఒకటి నేను అయితే మేడం డబ్బులు సంపాదించడానికి అయితే పెట్టలేదు మేడం. మెయిన్ ఏంటంటే జాబ్ చూసిన నేను, ఈ సోషల్ మీడియా చూసిన, బిజినెస్ అసలు టచ్ లేదు. మా తాత కాడి నుంచి, మా నాన్న కాడి నుంచి, మా బ్రదర్స్, నేను ఎవరు టచ్ లేదు. అన్ని టచ్ చేసుకుంటే వెళ్దాం అసలు బిజినెస్ సెకండ్ సెట్ అట్లా కుదరదులే కానీ అంటే అన్ని టచ్ చేస్తే అది కూడా అయితే నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ జాబ్ ఏముందిరా, బిజినెస్ చూడరా ఎట్లుంటుందో, బిజినెస్లో ఉన్నంత గ్రోత్ జాబ్లో ఏముంటుందిరా, 9 గంటలకు పోయి 5 గంటలకు వచ్చేది అని అంటారు. అది నేను ఉన్నా చూద్దాం అసలు ఇదని అనుకున్నా, కానీ టైం చాలా కేటాయించారు మేడం. బిజినెస్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండాలి. నాకు ఈ జాబ్ చూసుకొని ఇది చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. నాకు గోల్మాల్ చేసేంత టైం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఒక 10 మందికి పంపిస్తే ఒక 9 మందికైనా నచ్చాలి. సరే ఒకళ్ళ టేస్ట్ ఏమైనా మారొచ్చేమో. నేను అసలు కల్తీ చేయడం కానీ లేకపోతే తక్కువ వాడి నేను వాడుతున్నా అని చెప్పడము. ఎందుకంటే నాకు ఈ బిజినెస్ చేస్తేనే నేను బతికేది లేదు, ఏమీ లేదు. కాకపోతే నా వీడియోలు చూసే ఫాలోవర్స్ పలానా కుమరయ్య ఆఫీసర్ది పచ్చడి తెప్పించుకున్నా అనే ఫీలింగ్ ఉండాలి. నేను పెట్టిన 500కి బాగా పంపించిండ్రా, నాకు ఒక్కడు కూడా నెగిటివ్ రాలేదు మేడం ఇంతవరకు. మీరు నమ్ముతారో నమ్మరు ఏమో. మీరు కూడా పచ్చళ్ళ బిజినెస్ పెట్టి నెక్స్ట్ బిగ్ బాస్కి ఏమైనా వెళ్తారేమో, మళ్ళీ ఏమన్నా ఆడియో లీక్ అయ్యి మేము కూడా వింటామేమో. ఏమో మేడం చూద్దాం ఎటు పంపిస్తుంది లైఫ్ అంటే. చెప్పండి అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరేమైనా సినిమాల్లో ఆఫర్లు అంటారు కదా, అక్కకి ఏడుస్తుంటే షెల్ వచ్చి మూడు కావాలన్నదంట. మీరే అన్నారు కదా బిగ్ బాస్కి వెళ్తారా అంటే ఎటు వెళ్తే అటు వెళ్తామని. అయితే నాకు నా ఫాలోవర్స్ వల్ల నేను చాలా మందికి తెలుసు మేడం. ఎందుకంటే నేను ఒక వీడియో పెడితే నా లైకుల కంటే ఎక్కువ షేర్లు ఉంటాయి మేడం. షేర్స్ ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళ వల్లనే. కాబట్టి నేను రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా కూడా బేస్ వీళ్ళే కాబట్టి వీళ్ళకి చాలా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే మేడం ఇప్పుడు ఉన్నంత కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు వీడియోలు చేస్తున్నారు మేడం. సరే ఒక 100 మంది చేసినా అందులో ఒక 10 మంది న్యాచురల్ కామెడీ లేకపోతే న్యాచురల్ మోటివేషన్, మనకంటే తురుంకాన్లు ఉన్నారు మంచి మంచి వాళ్ళు. మనము టాలెంటెడ్ అనుకో, మనకంటే టాలెంటెడ్ ఉన్నారు. సో ఇంత రేస్లో మనల్ని గుర్తించి ఫాలో కొట్టి షేర్ కొట్టి టైం కేటాయించి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి మేడం. ఇవాళ రేపు ఏదో టైం పాస్ తిప్పారు కానీ లైక్ కొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మన కోసం లైక్ కొట్టి షేర్ కొట్టి కామెంట్ కొట్టిండంటే ఆయన టైం ఒక 2 minutes 3 minutes మనకి ఇచ్చినట్టే. ఇంకొకటి అక్కడ స్టాల్ పెట్టారు కదా కొమరయ్య, టైం లేదంటారు చూస్తేనేమో, అదంటారు ఇదంటారు. మరి స్టాల్ పెట్టేంత టైం ఎక్కడ వచ్చింది? ఐడియా ఎవరు ఇచ్చారు? స్టాల్ అంటే మేడం నేను ఉండేది మనుగూరు మేడం, భద్రాచలం పక్కన. ఆ సరౌండింగ్స్లో చాలామంది అన్న కలుద్దాము, అక్కడ పెట్టండి మీటు ఇక్కడ పెట్టండి అని చెప్పి అడిగారు. సరే లోకల్ అది కొంచెం ఫేమస్ అంటే సింగరేణిలో అది ఫేమస్ జరుగుతుంది మేడం. ఆ రోజు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీ మిక్స్ అంటే కండక్ట్ చేస్తారు. ఆ రోజు మాక్సిమం కలవచ్చు కదా అన్నట్టు పెట్టాం మేడం. కలవచ్చు అని చెప్పేసి పెట్టారు. సేల్ అయ్యాయి మేడం అన్ని మొత్తం ఒక 70% సేల్ అయినాయి మేడం. 30% నెక్స్ట్ డే ఆర్డర్లు వెళ్ళిపోయినాయి. అంటే నేను స్టాల్ పెడితేనే నేను పెట్టిన పచ్చడి అమ్ముడు పోద్ది అని అయితే కాదు కదా. నేను నన్ను కలవడానికి ఒక 3-4 ఊరికి వెళ్ళకుండా ఆగారంట. ముందే అనౌన్స్మెంట్ ఇచ్చా. నేను ఈరోజు మార్నింగ్ వెళ్ళాలి, పండగ రోజే ఉంటుంది అది ప్రోగ్రామ్. నేను ఈరోజు మార్నింగ్ వెళ్ళాల్సింది, మిమ్మల్ని కలిసి వెళ్దామని ఆగా, రేపు మార్నింగ్ ఊరు వెళ్తున్నా అని చెప్పిన వాళ్ళు 4 ఉన్నారు.